బిగ్ బాస్ సీజన్ 9 లో హోస్ట్ నాగార్జున గారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇంకా మాస్క్ తీయలేదని ఆయనే హౌస్ లో యొక్క కంటెస్టెంట్స్ మాస్కులు తీసేస్తున్నారనే చెప్పాలి. ఈ కిందలో భాగంగా ఇమాన్యుయల్, తనుజ వీళ్ళిద్దరూ ఎంత క్లోజ్ గా ఉంటారనేది తెలిసిందే. కానీ ఇమాన్యుయల్, తనుజ వెనకాల ఎంత కుట్ర చేస్తున్నారనేది ఇమాన్యుయల్, తనుజని వీళ్ళిద్దరిని కూడా కన్ఫెక్షన్ రూమ్ కి పిలిచారు. అయితే ప్రోమోలో నాగార్జున గారు ఆల్రెడీ ఇంటిచ్చారు. ఇమాన్యుయల్ బ్రేక్ తర్వాత నీకు పగిలిపోద్ది అనేది తనుజ విషయంలోనే. ఇక అసలు విషయానికి వచ్చే కన్ఫెక్షన్ రూమ్ కి పిలిచిన ఇమాన్యుయల్ కి తనుజ ఏదైతే ఇమాన్యుయల్ ఆయిషా దగ్గర మాట్లాడాడో తనుజ నానా నానా అంటూ సింపతి గేమ్ ఆడుతుంది. అంతేకాకుండా ఆడియన్స్ అది గ్రహించట్లేదు. ఆమె కావాలని హౌస్ లో పెద్ద పెద్దగా అరుస్తుంది. ఆమె దగ్గరికి వెళ్లి ఎవరు అరగకపోవడంతో ఆమె వెంటనే జనాలు ఏమనుకుంటారంటే ఆమెకి ఎవరు సపోర్ట్ చెయ్యట్లేదు, ఆమె మంచిగా గేమ్ ఆడుతుంది అనుకుంటున్నారు. కానీ జనాలకి తెలియట్లేదు ఎందుకు ఆమె సింపతి గెయిన్ చేస్తుందన్న ఏదైతే ఇమాన్యుయల్ ఆయిషాతో స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని మాట్లాడాడో ఆ వీడియో వేసి చూపించిన వెంటనే ఇమాన్యుయల్ కి సౌండ్లు లేవు. దీంతో తనుజ చాలా ఎమోషనల్ అయిపోయి మీరు నా ఫ్రెండ్ అనుకున్నాను రా, నువ్వు ఇంతలా చేస్తావని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు, నేను అసలు ఎక్కడ సింపతి గేమ్ ఆడాను, ప్రతి ఒక్కరూ సింపతి సింపతి అంటుంటే ఎవరు అన్నది వేరు, కానీ ఇమ్ము నువ్వు నన్ను అన్నావు చూడు అది నాకు చాలా బాధ అనిపిస్తుంది, నమ్మించి మోసం చెయ్యడం ఇదేనా అనేటప్పటికీ ఈలోగా హోస్ట్ నాగార్జున గారు కలగ చేసుకొని తనుజ వెయిట్ అమ్మా, నేను మాట్లాడుతుండగా నువ్వు మధ్యలో మాట్లాడొద్దు అంటూ నాగార్జున ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి ఇమాన్యుయల్ అసలు భరణిని నాన్న అనే పదం ఎవరు స్టార్ట్ చేశారు అంటే నేనే సార్ అన్నాడు. మరి నువ్వు స్టార్ట్ చేసావు కదా, అని మరి తనుజ మీద ఎందుకు రుద్దుతున్నారు, తనుజ నిజంగా సింపతి గేమ్ ఆడుతుందా అనేది నువ్వు కాదు ఆడియన్స్ ని అడిగి తెలుసుకుందామంటూ ఆడియన్స్ ని అడిగితే అందులో 10% ఆడుతుంది అని చూపించి 90% ఆడలేదని చెప్పడంతో చూసే కదా ఇమాన్యుయల్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో సింపతి గేమ్ తనుజ ఆడట్లేదు, సింగిల్ గా ఆడుతుందని చెప్తున్నారు. ఇక్కడి నుంచి అన్నా సరే నీ గేమ్ నువ్వు ఆడుకో, ఆమె గేమ్ ఆమె ఆడుకుంటుంది, హౌస్ లో ఎలాంటి బాండింగ్స్ అనేది పెట్టుకోద్దు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గేమ్ కోసమే వచ్చారు అంటూ హోస్ట్ నాగార్జున గారు మొత్తానికి ఇమాన్యుయల్ కి వీడియో వేసి మరి ఇమాన్యుయల్ పరువు తీశారు తనుజ ముందు. మరి ఏది ఏమైనప్పటికీ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు వీడియోలతో సహా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క భాగోతం బయట పెడుతున్న దానిపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటికైనా తనుజ ఎవరితో ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటే ఆమె గేమ్ స్ట్రాటజీ మారితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.